దీనికి శుభ్మన్ గిల్ బ్రాండ్ అంబాసిడర్. శుభ్మన్ గిల్ మీరు www.bajajlife.com కొడితే వచ్చేసి సో ఏం కాదు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఖాదర్ బాషా. బజాజ్ ఛాలెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏఎస్ఓగా వర్క్ చేస్తున్నాను, అంటే ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఏప్రిల్ 26న 3 months బ్యాక్ పెద్దతుమ్మలం గ్రామంలో బొంపల్లి వీరారెడ్డి అనే వ్యక్తికి బజాజ్ ఛాలెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో లైఫ్ ఏస్ పాలసీ అనేది 1 లక్ష రూపాయలది మేము పాలసీ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అతను పాలసీ చేసుకున్న 1.5 monthకే హఠాన్ మరణం చెందినాడు. సో చెందిన వెంటనే నేను వాళ్ళ ఇంటికి వచ్చి డెత్ క్లెయిమ్ ప్రాసెస్ అంతా చేసి డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేసిన తర్వాత మనకు నెలన్నర లోపే 11,27,500 రూపాయలు డెత్ క్లెయిమ్ యొక్క అమౌంట్ పడింది. సో థ్యాంక్స్ టు బజాజ్ ఛాలెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇంత తొందరగా ఎంక్వైరీ అంతా అయిపోయి ఒక ఫ్యామిలీకి భరోసా అనేది ఖచ్చితంగా ఆర్థికంగా ఆదుకున్నటువంటి బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి విషయం ఏంటంటే ఖచ్చితంగా అంటే లైఫ్ అనేది ఎప్పుడు ఏమవుతుందో ఈ జనరేషన్లో అర్థమవుతలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మన ఫ్యామిలీ యొక్క ప్రొటెక్షన్ కోసం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా నాకు ఫోన్ చేయొచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ 9963490726. ఖాదర్ బాషా నా పేరు. పెద్దతుమ్మలం. అందరికి నమస్కారం. మాది పెద్దతుమ్మలం. మీకు ఇక్కడ ఆదోని మండలం, కర్నూలు జిల్లా పెద్దతుమ్మలం మాది. ఇక్కడ సడన్గా మేము ఒక 2.5 నెలల కింద ఒక పాలసీ తీసుకున్నాం, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అని. అది ఇట్లే ఒక నెలన్నర నుంచి ఇట్లే చేయండి బాగుంటుంది అంటే తీసుకున్నాం పాలసీ. నేను 1 లక్ష రూపాయలు కట్టినాను. అదే సడన్గా మేమేమో ఒక 1 monthకి 50,000 రిటర్న్ వస్తాయి, మన ఆయనకి ఏదో పెన్షన్ మాదిరిగా బాగుంటుంది, ఆయన బతుకుతాడు రేపు పొద్దున్న మేము అనుకున్నాము. కానీ అది తీసుకునే నెలన్నరకే సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ మాదిరిగా వచ్చి చనిపోవడం జరిగింది. ఇప్పుడు చనిపోయి కూడా 7వ నెలలో చనిపోయినాడు. 7వ నెలలోన చనిపోతే 8వ నెలలో పోయి కర్నూలు పోయి అప్లై చేసినాము. ఈ నెలలో అమౌంట్ పడిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 11,27,500 పడినాయి. ఇట్లా హెల్ప్ చేసినందుకు బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాము, మా కాదరానికి ఎప్పుడు రుణపడి ఉంటాము. అందరికీ ధన్యవాదాలు. నా పేరు గిడ్డయ్య, మా నాయన పేరు బొంపల్లి వీరారెడ్డి, మా అమ్మ బొంపల్లి పకిరమ్మ. మా నాయన బేల్దార్ పని చేసేవాడు ఇంతకు ముందు. మేము 2 అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉంది. అదే ఒక 2 నెలల క్రితం ఈ అన్న రోజు షాపు తిరిగి ఏమంటే మేము వద్దనుకుంటే కూడా ఆయన ప్రెజర్ వల్ల మేము లైఫ్ ఇన్సూరెన్స్ అని తీసుకున్నాం, బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఆయన వద్దంటే కూడా మేము తీసుకున్న తర్వాత అదేమో దురదృష్టం సడన్గా మన ఆయనకి తీసుకునే నెలన్నరకే సడన్గా అట్లా అయిపోయింది. ఏదో ఆయన అట్లా అయిపోయిన తర్వాత మాకు అమౌంట్ వచ్చిందని మేము ఇది పడడం లేదు. ఆయన చనిపోతే మాకు ఒకటి ఇచ్చి కాసి మా ఫ్యామిలీ అంతా అప్పుడు ఆ డబ్బులతో బతుకుతున్నాం. మాకు ఏమైనా ఫైనాన్స్ నాకు హెల్ప్ సర్జరీ అయింది. మన కోసం కాకుండా మన ఫ్యామిలీ కోసమైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. నా అనుభవంలో చెప్తున్నాను. దయచేసి ఎగతాళి చేయకండి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లైఫ్ అనేది మనం పోతే మన ఫ్యామిలీ వరకు బతుకుతారు, కానీ ఎవరు తక్కువ వాళ్ళు చెప్పినారు, వీళ్ళు వద్దన్నారు, వాళ్ళు ఇద్దరు, అదంతా కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఎప్పటికీ రుణపడి ఉంటాను బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్కి, మా కాదరానికి. ఎప్పుడు ఈ అన్న మాకు తోడింది దాకా మాకు ఎంతవరకు వచ్చిందో అంత అమౌంట్ కూడా వచ్చింది. ఎప్పుడు రుణపడి ఉంటాను. ఖచ్చితంగా అందరు తీసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్.